వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం వర్ష ఋతువు శుక్లపక్ష ఏకాదశి. ఈరోజు మంగళవారం అండి. మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత నుండి మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రం హనుమాన్ నక్షత్రం, అలాగే సరస్వతి నక్షత్రం అండి. దానికి తగిన పరిహారాలు యోగక్షేమాలు ఈరోజు సాయంత్రం చూద్దామండి. ఇక ఈరోజు మంగళవారం, మంగళగౌరి వ్రతం జ్యేష్ఠ నక్షత్రంలో వచ్చింది అండి. ఈరోజు దుర్గాదేవి నామస్మరణ చేయాలి. దుర్గాదేవి అయి నమః అనే నామాన్ని జపించాలండి. వేదంలో దుర్గా సూక్తం కూడా ఉంది. దుర్గా అనే రాక్షసుని హతమార్చడం ద్వారా అమ్మవారికి ఈ నామంతో పిలుస్తున్నామండి అని దేవి భాగవతంలో ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈరోజు మంత్రబలం. ఓం దుర్గాదేవ్యై నమః. ఓం దుర్గాదేవ్యై నమః. ఓం దుర్గాదేవ్యై నమః. ఈ నామాన్ని 108 సార్లు జపించడం వలన దుర్గతి దూరమయ్యి సద్గతి ప్రాప్తిస్తుంది. ఈరోజు మంచి మాట. మన జీవితంలో ప్రతి మనిషికి ఒక సార్థకత ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. నలుగురి జీవితంలో ఆనందాన్ని నింపడమే జీవితం. ఇతరులను బాధ పెట్టకూడదు, మోసం చేయకూడదు, నమ్మించి వంచన చేయకూడదు. మనము దయాగుణం కలిగి ఉండాలి. మనల్ని ఎప్పుడో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దాన్నే గుర్తుపెట్టుకొని ద్వేషం పెంచుకొని సాధించకూడదు. మాట జారకూడదు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నోరు జారకుండా మనం మౌనంగా ఉంటే వాళ్ళకన్నా మనమే గొప్పవాళ్ళం. అందుకే మౌనం బ్రహ్మముచ్యతే అని అన్నారు. మౌనంగా ఉన్నవాళ్ళు బ్రహ్మతో సమానమని. సో ఎప్పుడూ కూడా జీవితంలో క్షమాగుణం అనేది ఉండాలి. జీవితంలో ఎప్పుడూ కూడా మనం సత్యాన్ని మాట్లాడాలి. సత్యాన్ని ఎప్పుడూ కూడా దాచకూడదు. దానివల్ల జీవితాలే నష్టపోయే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను. ఒక కుటుంబం ఉంటుంది అండి. అందులో ఇంటి యజమాని కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. అందులో పెద్ద అమ్మాయికి చిన్న వయసులోనే ఒక దుర్ఘటన అనేది జరుగుతుంది. కానీ ఆమె ఆ ఇంట్లో ఆ విషయాన్ని చెప్పకుండా అలాగే దాచిపెట్టుకొని లోపలనే బాధపడుతూ ఉంటుంది. ఆ కారణంగా ఆమెకు యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి పెరిగిపోతాయి. ఇక ఆమె పెరుగుతూ వివాహ వయస్సు కూడా అలా అయిన తర్వాత వివాహం చేద్దామంటే అసలు వివాహం అంటేనే భయపడుతుంది. అసలు పెళ్ళి చేసుకోను అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు అలా జరిగింది అంటే ఆ అమ్మాయి నిజాన్ని దాచిపెట్టడం వలన. అదే ఆ వయసులోనే ఆమె ఇంట్లో విషయాన్ని షేర్ చేసుకొని ఉంటే, తన తల్లితో చెప్పి ఉంటే ఆమె ఆ భయం నుంచి బయటకొచ్చి తర్వాత ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితికి వచ్చేది. ఆమె కారణంగా ఆమె తర్వాత ఉన్న చెల్లెళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉండిపోయింది. అక్క జీవితం ఇలా అయ్యింది అని చెప్పేసి చిన్నవాళ్ళ జీవితం కూడా అంధకారంలోనే పడిపోయింది. ఇలా నిజాన్ని దాచడం వలన కష్టాల పాలు అయ్యే అవకాశాలు ఉంటాయండి. అలాగే ఈ పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు నేర్చుకుంటారు. పెద్దవారు ఏ దారి ఎన్నుకుంటే చిన్నవాళ్ళు అదే దారిలో నడుస్తారండి. భార్యాభర్తల్లో భార్య కానీ తప్పు చేసినా, భర్త కానీ తప్పు చేసినా భార్యాభర్తలు కూర్చొని సరిదిద్దుకోవాలి. వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని అది పిల్లలకు చెప్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. పిల్లల ముందు గొడవ పడకూడదండి. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. అలా గౌరవించుకోకుండా ఇష్టం వచ్చినట్టు గొడవ పడుతూ పిల్లల ముందుకు వస్తే పిల్లలు విలువను ఇవ్వరు. సో ఎప్పుడు కూడా భర్తకు భార్య, భార్యకు భర్త అనుకున్నట్టుగా ఉండి మంచిగా ఉంటేనే పిల్లలు మన నుండి మంచిగా నేర్చుకుంటారు. అందరూ ఇలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు ధర్మ సందేహంలో అండి, దాన ధర్మాలు చేస్తే మనకు పుణ్యం వస్తుందా? దాన ధర్మాలు ఎవరికి చేయాలి అంటే ఒక చిన్న కథ అండి. ఒక శిష్యుడు ఉంటాడు ఆశ్రమంలో. అతని చదువు పూర్తి అయిపోతుంది అండి. విద్యాభ్యాసం పూర్తి అయిపోయి ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇక గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే గురువుగారు అతడిని పరిశీలనగా చూడగానే అతడికి మరణయోగం ఉంది అని గురువుకు అర్థమైపోతుంది. ఇక గురువు మౌనంగా ఉండి అతని ఆశీర్వదించి పంపిస్తాడు. అలా వెళ్తూ ఉండగా అతడికి ఒక చెట్టుపై ఒక పక్షి గూడు కనిపిస్తుంది అండి. ఆ గూడులో 2 పిల్లలు పక్షులు ఉంటాయి. అయితే అటువైపుగా ఒక సర్పం వెళ్ళడం అతడు చూస్తాడు. వెళ్ళి ఆ సర్పం ఆ పక్షులను ఎక్కడ తింటుందో అని చెప్పేసి ఆ సర్పం దారి మళ్లించి ఆ పక్షులను కాపాడతాడండి. అలా చేయడం ఆ తల్లి పక్షి చూస్తుంది.
దూరం నుండి. ఇక అలాగే ముందుకు ఇంటికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు. ఆ దారిలో ఒక వృద్ధుడు ఆకలితో ఉంటే అతడి దగ్గర ఉన్న పళ్ళు, ఫలాలు అన్నీ కూడా ఇచ్చి అతని ఆకలి తీరుస్తాడు. ఇక అలాగే ముందుకు వెళ్ళి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి 15 రోజులుండి మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వస్తాడండి. సో, అతన్ని చూసిన గురువుగారు ఆశ్చర్యమవుతారు. ఇతనికి మరణగండం ఉంది కదా! ఎందుకు ఇంకా ఇలా బ్రతికి ఉన్నాడు? కారణం ఏమై ఉంటుంది అని తన జ్ఞానంతో చూడగా అతడు పక్షికి సహాయం చేసింది, అలాగే వృద్ధుడి కడుపు నింపింది కనిపించిందనమాట. సో, అతడు చేసిన పుణ్యమే అతన్ని కాపాడింది. అతడు చేసిన మంచే తిరిగి ఇలా మంచి రూపంలో వచ్చి అతడిని కాపాడింది. మన జీవితంలోనూ కూడా అంతే అండి. మనం చేసిన మంచి ఏదో ఒక రకంగా మనల్ని కాపాడుతుంది. మనం చేసిన చెడు అయినా సరే అది మనల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది. అందుకే మనం జీవితంలో ఎప్పుడూ కూడా మంచి పనులే చేస్తూ ఉండాలి. మంచిగానే ఉండాలి. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో మంగళసూత్రం జారి కింద పడిపోతే, లేకపోతే మంగళసూత్రాన్ని పోగొట్టుకుంటే శుభమా? అశుభమా? అంటే ఖచ్చితంగా అశుభమే అండి. సో, ఇలా జరిగినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవతారాధన వెంటనే చేసేయాలి అండి. ఇద్దరూ కలిసి స్నానం చేసేసి తర్వాత ఒక దీపాన్ని వెలిగించి సూత్రాల్ని మంచిగా పూజించి భర్త చేతితో మళ్ళీ భార్య వేయించుకోవాలండి. అలా చేయడం వలన ఆయుష్ వృద్ధి అవుతుంది అండి. అలాగే ఆ దోషం కూడా పోతుంది. ఇంకా పూజ చేసేటప్పుడు పువ్వు అనేది దేవుడి దగ్గర నుండి జారిపోతే అది మంచిదే అండి. అలా జరిగిపోవడం వలన పూజ అనేది భగవంతుడు స్వీకరించాడు అని అర్థం అండి. అలాగే మన సంకల్పం అనేది త్వరలోనే నెరవేరుతుంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, మంగళసూత్రాలు జారిపోతే అది అశుభం. అదే పూజ చేసేటప్పుడు పువ్వు జారిపోతే అది శుభం అండి. ఇక ఈరోజు తారాబలం అండి. ఈరోజు నిన్నటి నక్షత్రమే ఉంది కాబట్టి నిన్నటి దాన్నే ఈరోజు తారాబలంగా పాటించండి. ఇక ఈరోజు వాస్తు అండి. చాలామంది ఇంట్లోంచి బయటికెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్స్ అవ్వడం, అలాగే ఏదో చిన్న చిన్న గాయాలు అవ్వడం అవుతూ ఉంటుంది అండి. ఇలా జరుగుతున్నాయి అంటే దక్షిణ దిశలో వాస్తు దోషం ఉంది అని అర్థం అండి. దక్షిణ దిశకి అధిపతి యముడు అండి. సో, ఇలా జరుగుతున్నప్పుడు ఆ ఇంటిని మార్చుకోగలిగితే మార్చుకోవచ్చు. లేదు అంటే అక్కడ ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు ఉదయం ద్వాదశి గడియలు ఉంటాయండి. సీతాదేవి సమేతంగా ఉన్న రామాలయం ఉంటే ఆ రామాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి రావండి. అలా చేయడం వలన పితృదోషాలు దూరం అవుతాయి. ఇంకా ఎవరికైనా కూడా అంతా బాగుండి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏది ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది అని ఉండి సంతానం కలగకపోతే అలాంటి వాళ్ళు రామాలయంలో తులసిమాల కానీ, తులసి అర్చన కానీ, నువ్వుల దీపాన్ని కానీ పెట్టి రావడం వలన పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి జరుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. దుష్టశక్తుల ప్రభావం నుండి మనకు రక్షణ కొరకు ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ, విగ్రహం కానీ సింధూరంతో తడిపిన ఆవ నూనెతో తులసి కడ్డీతో శ్రీరామ అని తమలపాకులపై రాసి ఆ మాలను వేయాలి అండి. ఆ తర్వాత హనుమంతుణ్ణి పూజించాలి. వీలైతే తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇచ్చి వచ్చిన ఫలితం ఉంటుంది.